మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలి, మనం జీవితంలో ఎదురులేని వాళ్ళలాగా నిలబడాలి అంటే ఏం చేయాలి? దానికి ఎటువంటి పరిహారాలు కానీ ఎటువంటివి ఉన్నాయి? మంచి ప్రశ్నమ్మా. మళ్ళీ ఆధునికుల కోసం అనే ఒక ధైర్యం కలిగించే మాట బ్లేక్ అన్న చెప్పిన మాట. యు ఆర్ హ్యావింగ్ ఎ ల్యాప్ ఫుల్ ఆఫ్ సీడ్స్ విత్ యూ. దిస్ అ ఫర్టైల్ ల్యాండ్. వై డోంట్ యు సో అండ్ రీప్? ఎంత గొప్పగా చెప్పాడు. ఈ మాట ఏనాడో మనకి పురాణాల్లో ఉంది. ఎదురులేని అధికారం అంటే మీరు అధికారం మీద దృష్టి పెట్టారు, ఎదురు లేకుండా ఉండమని పెట్టుకున్నారు తప్ప మన ప్రయత్నం మనం చేస్తున్నామా? అది చేయటం లేదు. అంటే ఏం చేయాలి? ముందుగా ఏ పని చేస్తున్నా ఆ పని లోపల మన దృష్టి సరిగ్గా పెట్టగలిగి ఉండాలి. అది ఎలాగా? ధృతి, నేను చేస్తానన్న నమ్మకం పెట్టుకోండి. దృష్టి, ఏమిటి సాధించాలో దాని మీద పెట్టుకోండి. మతి, దీనికి తగిన ఆలోచన మీకు ఉండాలి. ధృతి, ముందుగా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, నేర్పరితనము. ఈ 4 ఉన్నప్పుడు మీకు తెలియకుండానే అధికారం అంతా మీ చేతిలో ఉంటుంది. మీ నెత్తి మీద కిరీటం లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్నే చెప్తారు. వెళ్ళాను ఉదాహరణ కావాలమ్మా. జాంబవంతుడు ఎక్కడ నాయకుడు కాదమ్మా, అంగదుడు నాయకుడే. సుగ్రీవుడు అంటాడు జాంబవాన్ ఎత్ర నేత. నీ దుప్పతగా వాల్మీకి తప్పు రాశాడా? జాంబవంతుడు ఎక్కడ నాయకుడు అక్కడ పని జరుగుతున్నాడు. జాంబవంతుడు నాయకుడు కాదు. కానీ మీరు చూడండి ఒకసారి రామాయణంలో ఇంపార్టెంట్ సంఘటనలు ఏమున్నాయో 5 ఉన్నాయి. 5టికి లీడర్ జాంబవంతుడే వచ్చాడు. అదనమాట ఎదురులేని అధికారం అంటే. దానికోసం ఒక అద్భుతమైన శ్లోకం సుందరకాండలో ఉంది. అది తప్పనిసరిగా 108 సార్లు చదవండి. ఒక దానిమ్మ పండు నివేదన చేయండి. ఏమండి మేము అరటిపండు విన్నామండి, దానిమ్మ పండు ఏమిటండి? దానిమ్మ పండు తొక్క తీస్తే గింజలు వస్తాయి. గింజలు తీయగానే పొర వస్తుంది. గింజలు లేవేమో అనుకుంటాం. పొర తీస్తే మళ్ళీ గింజలు, మళ్ళీ పొర, మళ్ళీ పొర. మన కోరికలన్నీ అదే బాపత. అందుకని వినాయకుడికి హనుమంతుడికి కూడా దానిమ్మ పండు అంటే బీజాపురము చాలా అభిరుచి. అది నివేదన చేయండి. ఇది 108 సార్లు చదవడం మంచిది. లేదు 27. సరే, మంగళవారాలు కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయించుకోండి. ఒక 11 మంగళవారాలు 11 శనివారాలు మధ్యలో బెరికి వచ్చిన ఇబ్బంది లేదు. ఏమిటది? యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ శ్వసన విక్రమ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇవన్నీ సుందరకాండలో సంభాషణలు. కానీ ఆ సంభాషణే మనకి మంత్రంలా పనిచేస్తుంది. అంటున్నాడు వానరులతోటి, కంగారు పడకండి అయ్యా, చాలామంది నాకు నిక్కిలేలు పెట్టారు, నాకు మతిపరుపు నాకేం లేదు. అలాగే యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేతు, రాముడు వదిలిన బాణం వెళ్ళినట్టుగా. ఇలాగా శ్వసన విక్రమ, రాముడు కాదు బాణము, శ్వసన విక్రమ, వాయువేగంతో వెళ్ళే బాణంలాగా తత్వత్ గమిష్యామి, పెడతాను. ఎక్కడికి? లంకాం. చాలు కదా. రావణ పాలితాన్ని దేనికి? నేను వెళ్ళే లంకకి కదా, రావణాసురుడు పెంచే కాదు. ఆ రోజుల్లో లంకలు 8 ఉన్నాయి. మా వాడెవడో హైదరాబాద్లో కొత్తలోనూ చిక్కడపల్లి అనుకుని ముషీరాబాద్లో దిగిపోయాడు అక్కడ. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ ముషీరాబాద్లో. అది చిక్కడపల్లి నేను అలా ఎక్కడో దిగుతాను అనుకోకండి. 8 లంకలు ఉన్నా కానీ రావణ పాలితాం లంకాం. అంతేగా బొబ్బరి లంక, కృష్ణలంక అక్కడ దిగను నేను. ఎలాగా? యథా రాఘవ నిర్ముక్త శర, రాముడు వదిలిన బాణం వలె. దీని రహస్యం చెప్పాలి నేను, తప్పదు. మనమంతా రాముడు వదిలిన బాణం గుడి తప్పదు. రాముడి బాణం గుడి తప్పడం కాదు, ఆయన మనస్సులో ఏముంటే అలా విడుతా బాణం. ఒక బాణం ఏం చేసింది? తాటికి ముక్కు చెవులు కోసింది చిన్నప్పుడు. ఇంకో బాణం మారీచుని ఎగరగొట్టింది, చంపేచ్చు కదా, చంపలే, ఎగరగొట్టింది. ఇంకో బాణం సుబాహుని చంపింది. ఇంకో బాణం చెదరగొట్టింది రాక్షసుల్ని. చంపలేడా స్వామి? కాదు. ఏది ఎక్కడ ఎలా ప్రయోగించాలో ఆయన తెలుసును. ఇంకో బాణం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంటుంది, కాల్చి పారేయాలి కదా.
కానీ కాకి ముందు పరిగెడుతోందిట, ఇది వెనకాల పరిగెత్తిందిట. హరిశ్చంద్రుడు వెనకాల నక్షత్రకుడిలాగా. వాల్మీకి అన్నాడు అనుజగామ అన్నాడు. పాపం ఆయనకి ఆశీర్వాదం కాదు, రాముడి మనస్సును అనుసరించి పనిచేస్తుంది బాణము. అందుకనే వాలిని భూమికి పాతి పెట్టింది కానీ చంపలేదు. చెట్లని కొట్టింది, కొండని చీల్చింది, వెనక్కి వచ్చింది. అది ఆ స్థితి మీరు అలవాటు చేసుకోండి. మీ ప్రయత్నంలోనూ అధికారం మీది. మీరు ఏ పని చేస్తుండి, ఎలాంటి స్థితిలో ఉండదు, ఇదే గుర్తుపెట్టుకోండి. యథా రాఘవ నిర్ముక్త శరాగచ్చేత తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇక ఎదురులేని అధికారం ఉంటుంది. అలాంటిదే ఇంకొకటి పద్మపురాణంలో ఉంది, వెంకటేశ్వర స్వామికి సంబంధించి. అక్కడ అంటారు వాళ్ళు, ఋషులు చెప్తారు, అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రి నిలయాయ చ నమో క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచల వాసిని. అన్ని అడ్రస్లే, పదాలే ఉన్నాయి. ఇలాగా అచ్యుతాయ జారి పడవు, జారి పడనివ్వవు. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రి నిలయాయ చ. నీకు ఏం లోకం, బ్రహ్మాండం లోకాలు అది వదిలిపెట్టి నీలాద్రికి వచ్చావా, ఏం మంచి అయ్యా నువ్వు మా కోసం కదా. నీలాద్రి నిలయాయ చ నమో క్షీరాబ్ధినాథాయ. సాధారణంగా అల్లుళ్ళకి మామగారి పిలిస్తే చాలా ఇష్టంట, అందుకని విష్ణుమూర్తికి ఇల్లు కట్టుకోలేట, పాలకడల్లో ఉన్నట్ట క్షీరాబ్ధినాథాయ. అలాగే పరమశివుల వారు కూడా ఎక్కడున్నారు, హిమాలయ పర్వతాల్లోనే ఉన్నట్టు. పాపం మామగారి ఇల్లు అన్నాడు ఓ సంస్కృత కవి. అందుకని చెప్పి క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచల వాసినే. కాదయ్య, నీ చోటు వేరే ఉన్నది, వైకుంఠము అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు దిగినతుడి అక్కడ ఉంటుంది. అది అలాంటివి అంటే నేను ఎందుకు పెడుతాను తెలుసా, నీళ్ళని ఎక్కడో టెంపరీగా ఉండదలుచుకోలేదు. వైకుంఠాచల వాసిని స్థిరంగా నిలబడాలి, అలా ఉండు. లేకపోతే ఎవరికే కష్టం వచ్చినా నీ దగ్గరికే పరిగెత్తుకొస్తారు కదా. అందుకని అలాంటి ఎదురులేని అధికారము నాకు ఇవ్వయ్యా స్వామి. ఈ అధికారం దేనికి? 10 మందికి మంచి కలిగించడానికే. అధికారం పెట్టి నేను ఆనందపడడం కోసం కాదు. అందుకని చెప్పి ఈ మాటలన్నీ చెప్పడం. హనుమంతుడు కూడా అంటాడు, అంత చేసినవాడు అంటాడు చేతితోటి, అమ్మా మీకు తెలియదేమోను, ఇక్కడ వానర సైన్యంలోనూ ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటే ఆ వాళ్ళ చిట్ట చివరవాడు నేనేనమ్మా, అందుకని సీత ఉందని చూసినారు అబ్బాయి అని పంపించాను నన్ను అన్నాడు. పాపం నన్ను మించిన వాళ్ళే ఉన్నారు. అంత అధికారం ఉండి కూడా ఎంత వినయంతో చెప్పాడు ఆయన. అది అలాంటి అధికారం మనకు వస్తుంది. చెయ్యండి పని. ఇది శ్లోకం ఉదయం చదువుకోవచ్చు, రాత్రి కూడా చదువుకోవచ్చు. రాత్రి అయితే పెద్ద నైవేద్యాలు ఏమక్కర్లేదు, 11 సార్లు చదువుకోండి చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. స్వస్తి. మరి ఎదురులేని వాడిగా మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం చెయ్యాలి, మనము మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి అనేది చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు. మీ ప్రశ్న ఉండి ఎదురులేని వాడిగా నా వీరితో పాటు ఎదురులేని వాడిగా, వాడి పవర్ అదనమాట. ఓకే, సంతోషం. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.